నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి జలంధర గారు రచించిన తులసి మొక్క అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1982 డిసెంబర్లో వనిత పక్షపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ముంగిట్లో ముగ్గును చూస్తోందామె. చుక్కల్లో పడే నీరెండను కన్నీటి చుక్కలతో తుడుస్తోంది. ఆలోచించకూడదనుకుంటోంది. తల పక్కకు వాల్చింది. కొమ్మకు ఊగుతున్న రోజా పువ్వు కనిపించింది. పసుపుగా బంగారం రంగు దిగినట్లుగా, పసుపు రాసుకున్న పచ్చి బాలింత పసిమిలా, తనకు కాని మనోహరుడి కోసం చూసే మానిని మనస్వినిలా, లేజవ్వనంలో ఉన్న తపస్వినిలా. ఛా! కళ్ళు తుడుచుకుంటూ వరండాలో నుండి లోపలికి చూసింది. మనీ ప్లాంట్ గుబురుగా, అందంగా, కన్న తల్లిలా పచ్చగా. ఎందుకు ఏ ఖరీదు లేని నీలో ఇంత అందం? మృదువుగా మనీ ప్లాంట్ ఆకులు సవరిస్తూ ఉండిపోయిందామె. మీ ఇంట్లో మనీ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది అంటే డబ్బులు ఎక్కువ ఉంటాయనా? మనసులో ఎవరో ఏనాడో అన్న స్పందన. ఉలిక్కి పడింది. మెల్లగా కనుకొలనులో నీటిని తుడుచుకుంది. తుడుచుకున్న కొద్దీ కంటిలో నీరు జివ్వున ఊరుతోంది. ఉన్నవాడికి లేనివాడికి కూడా లేదు అనుకోకుండా ఉండే వెన్నెలా పిల్లగాలే. వీటిలాంటిదే ఈ కన్నీరు కూడా. ఆ ఒంటరితనంలో మౌనంగా, మూగగా, మూలగా మ్రోగుతున్న వీణ స్పందిస్తోందా అన్నట్లు ఏడుస్తోంది. ఆమె భార్గవి. ప్రపంచం దృష్టిలో అదృష్టవంతురాలు, సంపాదనా పరురాలు, తల్లిదండ్రుల జీవన నావలో సుఖంగా ఒడ్డున చేర్చే తెరచాప, కష్టపడ్డ పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ వాటన్నింటికన్నా మించింది ఆమెను ఆమె గౌరవించుకునే గొప్ప శక్తి ఆమె దగ్గర ఉంది. అదే అందంగా బ్రతకటం. ఉయ్యాల్లో కళ్ళు తెరిచిన నాడు పెద్ద కూతురిగా పుట్టిన పాపాయికి గారాబంగా తొట్టిలో కట్టిన రంగుపూసల తోరణాల సింగారాల సౌందర్యంతో ఆ పాప కళ్ళు మెరిశాయి. చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్ బకెట్లలో బుల్లి బుల్లి మొక్కలు పెంచేది. ఖాళీ సీసాల్లో పక్కింటి వాళ్ళ ఆక్వేరియంలో అడిగి 2 చేపలు తెచ్చి ఆ చేప పాపాయిలు నీలాల నీళ్ల మీద మిలమిలా కదులుతూ ఉంటే చూస్తూ కూర్చునేది. అమ్మ దెబ్బలు, తండ్రి చాలీ చాలిన వేతనంలో నుంచి వచ్చే విసుగు, చిన్నవాళ్లైన తమ్ముడు చెల్లెళ్ల పోట్లాటలు, ఇవన్నీ ఆకాశంలో చందమామను చుక్కలను చూస్తూ మర్చిపోయేది. సరిపోని జీతాల బాధల్లో, సహం తిన్న రొట్టెలాంటి జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు. కానీ ఇవన్నీ ఆమెను మానసికంగా అంటలేదు. కారణం, ఇంతకన్నా గొప్ప జీవితం వస్తుందనుకోలేదు, ఆశపడలేదు. కానీ ఉన్న జీవితాన్ని బాగు చేసుకోవాలనిపించింది. చదువుకుంది. తన జీతం, తన జీవితం ఇంట్లో వాళ్లకు ఖర్చు పెట్టింది. పెళ్ళెప్పుడు చేసుకుంటావమ్మా? ఏ మొత్తైదువో అడిగితే చూద్దాం పిన్నిగారు అనేసేది నవ్వుతూ 25 ఏళ్లప్పుడు. ఇంకెప్పుడే నీ కలల రాజకుమారుణ్ణి చేపట్టేది? లక్షాధికారి కూతురు సృజన ఫారిన్ రిటర్న్ బావతో పెళ్లి కుదిరినప్పుడు అడిగింది. అప్పటికి భార్గవికి 30 ఏళ్ళు. ఎర్రటి పట్టుచీర, నుదుట బాసికం, విచిత్రంగా మెరిసే మామిడి పిందెల హారం, అందంగా పెట్టిన మెహందీ. ఆ పెళ్లి కూతురి అందం చూసి ఆశ్చర్యమైపోయింది భార్గవి. ఏం మాట్లాడవే అడిగింది సృజన. చూద్దాం, ఆ కళ్ళకు కొంచెం సుతారంగా కాటుకు దిద్దనా ఇంకా కొంచెం బాగుంటావు అంటూ ఐలైనర్ బ్రష్ అందుకుంటూ అడిగింది. మాట ఆపింది. అయినా ఎప్పుడు ఇలా బొమ్మలా ఎలా ఉంటావే? ఏమిటో బాబు, పని పాట లేదు, పిల్ల జల్ల లేదు, తీరి కూర్చుని సుతారంగా సుకుమారంగా ఉండగలరు మీరంతా. నా బోటి వాళ్ళకెట్లా? అయినా పెళ్లి చేసుకోరాదా? నీ చెల్లెళ్ళ పెళ్ళి, తమ్ముడు పెళ్ళి చేసేసేవట కదా? బిఏలో క్లాస్మేట్ అరుణమ్మ ట్రైన్లో కనపడి అడిగింది ఒకప్పుడు. నవ్వేసింది భార్గవి. ఆ నవ్వులో దిగులు లేదు. ఈ మనుషులకు అర్థం కాని పరిస్థితుల మీద కొంచెం కోపం వచ్చింది. అయినా ఎవరి సమస్యలు వాళ్ళవి, మరొకరికి ఎలా అర్థమవుతాయి అనుకుంది. దానికి మేం పెళ్లి చెయ్యలేమమ్మా, అంత మొండిది ప్రపంచంలో లేదు. తల్లి అందరికీ సర్ది చెప్తుంది తన భాషలో తమ్ముడి పెళ్లిలో. పెళ్లి కొడుకు అక్కగారంటే వృద్ధురాలైన ఏ తెలుగు పండితురాల్లా ఉంటుందేమో అనుకుంటున్న అందరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చిన డిగ్నిటీతో హాయిగా లే ఎండలాంటి భార్గవిని చూడగానే రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఎన్నాళ్ళు వయసును దండగుట్టుకుంటావు? దిక్కులేని పిల్లలతో సతమతం అవుతున్నాడు మావాడు, కట్టుకోరాదిటే కోడలి పిల్ల అంటూ వరస కలిపింది ఒక మధ్య వయసు అత్తయ్య గారు.
వద్దండి అంటూ పొడవాటి జడ వెనక్కి వేసుకుంటూ మల్లెచెండు సవరించుకుంటూ వెళ్ళిపోయింది భార్గవి. ఏదో ఉంది కథ. వయసు ఒడిగిపోతున్నా వసంత కుసుమాకరం సేవించి యవ్వనాన్ని నిలుపుకోవాలని తపనపడే మన్మథరావులు అనుకున్నారు. ఆ తర్వాత ఒక సాయంత్రం అది 400 పంపుతోంది కాబట్టి దేహి అనకుండా బతుకుతున్నాము. లేకపోతే ఈ మొగ కొంకల మీద, ఈ కోడళ్ల మోచేతి నీళ్ల మీద ఆధారపడాల్సి వచ్చేది కాదు అంటూ దేవుడు కుందులు చప్పుడొచ్చేట్లు పడేస్తూ కోడలి మీద అక్కసంతా వెళ్ళబుచ్చుకుంటూ అంటున్న తల్లి మాటలకు విరక్తిగా నవ్వుకుంది భార్గవి. ఏమనుకుంటోంది అమ్మ? 20,000 కట్నం, కోరిన లాంఛనాలు ఇచ్చి ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరదలలో పని మనిషిని, వంట మనిషిని చూడాలన్న శాడిజం ఏమిటమ్మకు? కానీ అమ్మ మాటల్లో చాలా విషయాలు అర్థమయ్యాయి. తనకొచ్చే 900లో 400 సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసేస్తే మిగతా 300కు తను అధికారిని. ఈ ఆర్థిక త్యాగాలకన్నిటికీ అడ్డు చెప్పని పెళ్ళికొడుకు దొరకాలంటే అది అయ్యే పనేం కాదు. ఆమె రంభ కాదు, రాగరాగిణి కాదు. కొంచెం అందం, మరికొంచెం సున్నితత్వం ఉన్న మామూలు ఆడపిల్ల. పరిస్థితులకు మారు మాట్లాడటం రాని మరొక మధ్యతరగతి పిల్ల. నువ్వెవరినైనా ప్రేమించావేమే? ప్రాణ స్నేహితురాలు రాధ సూటిగా చూస్తూ అడిగింది. ఆమె మౌనం మరో రకంగా అర్థమైంది రాధకు. ప్రేమ, నవ్వేసుకుంది భార్గవి. ప్రేమలో పడటానికి, ప్రేమించబడటానికి చాలా సాహసం, ఏమీ తెలియని ముగ్ధత్వం, ప్రేమించే మనిషి మీద పిచ్చి నమ్మకం ఉండాలి. వాటన్నింటికీ పరిస్థితులు అనుకూలించాలి. అవేమీ తనకున్న అటువంటి వ్యక్తి ఉన్నాడన్న నమ్మకం లేదు. కానీ ఆమె జీవితపు హారాల్లో కొన్ని తొలకరి జల్లులున్నాయి. చెప్పదు కానీ 17 ఏళ్ల ముగ్ధత్వంలో, వయసొచ్చిన అందంలో భార్గవి బాగుండేది. ముగ్గేసుకుంటున్నా, వెనక పెరట్లో బట్టలు ఉతుక్కుంటున్నా, పక్కింటి బ్యాంకులో నుంచి తననే ఏవో 2 కళ్ళు గమనిస్తున్నాయని అర్థమైంది ఆమెకు. వయసు ఆమె బుగ్గల్లో ముద్దబందారాలు పోయించింది. జీవితంలో అన్ని రకాల భావాలకు నిర్వచనం ఒకటే, గుర్తింపు. ప్రతి సెంటిమెంటుకు, ప్రతి త్యాగానికి ఆఖరి అర్థం తన ప్రత్యేకత నిలుపుకోవటం, అహం సంతృప్తి పడటం. తన కోసం ఎవరో చూస్తున్నారు, అది గొప్ప భావం. అమ్మా, పక్కింటి మేనేజర్ గారు మీ ఇంట్లో తులసి మొక్క ఉందంటే ఇవ్వమన్నారమ్మా. వాకిట్లో కూర్చుని చెల్లెళ్లకు చదువు చెప్తున్న భార్గవి ఉలిక్కిపడి చూసింది. బ్యాంకు ప్యూన్ నిలబడి ఉన్నాడు. అర్థం కానట్లు చూసింది. వెంటనే ఆ ముందు రోజు జరిగిన విషయం గుర్తుకొచ్చింది. పెరడు నిండా ఇంత తులసి మొలిచిందేమీ అండదిడ్డంగా? అమ్మ మొక్కలకు పాదులు పెడుతూ అరిచింది. తులసి కోటలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి కలిపి వేశానమ్మా. పోన్లే, మిగిలిన మొక్కలు ఉండని తులసే కదా అంది భార్గవి. అప్పుడు గోడ పక్కనెక్కడో ఆయన ఉండుంటాడు. ఒళ్ళు జలతరించింది ఆమెకు. బ్రహ్మచారికి తులసి మొక్కతో ఏం పనయ్యా? పూజ చేస్తాడా, పునస్కారం చేస్తాడా? సరేలే, నాకెందుకు, తీసుకెళ్ళు, బోలెడు నారు పడింది అమ్మంటోంది. ఇవన్నీ వినపడి వినపడకుండా ఉన్నాయి భార్గవికి. నరాల్లో ఏదో తెలియని మత్తు, ఊహలకు రెక్కలు కట్టి వినువీధుల్లో ఎగరేసుకుంటోంది. ఏమిటే ఆ కూర్చోటం? ఆ పిల్లలు ఎప్పుడో లేచిపోయారు, పట్టించుకోవే. మోకాళ్ల మీద తలపెట్టుకుని అలవోకగా ఆలోచిస్తున్న భార్గవిని చూస్తూ అరిచింది తల్లి. ఆనాటి నుంచి దొడ్లో పనిచేసుకుంటున్నా, నూతిలో నీళ్లు తోడుతున్నా, పక్కింటి కాంపౌండ్ దగ్గర అలికిడైనా ఏవో 2 కళ్ళు తననే చూస్తున్నాయన్న భావం భార్గవిలో కొత్త అందాన్నిచ్చింది. మాటలో అందం, కళ్ళల్లో మెరుపు, నడకలో వయ్యారం వచ్చాయి. వాళ్ళింటి మందార గుబురు వెనకాల ఎవరితో అలికిడైనప్పుడెల్లా అతనేనేమోనని తాలెత్తేది కాదు భార్గవి. పక్కింట్లో కుర్రాడికి బ్యాంకులో పనిట, మనవాళ్ళేనట, వెళ్ళి విచారించకూడదు అంటూ తల్లి పోరు, తండ్రి కదలటం విన్న భార్గవి ఆ రోజు నిద్రపోలేదు. ఆ మర్నాడు జ్వరం, తలకాయ నొప్పి. 3వ రోజు ఆ పిల్లాడికి అభ్యంతరం లేదుట, తల్లిదండ్రుని కనుక్కోమన్నాడు అన్న తర్వాత లేచింది. లేడిలా, జలపాతంలా, కదిలే మబ్బులా, ఇంద్రధనుస్సులా అలా హాయిగా తిరిగింది. వేసుకున్న ప్రతి బట్ట, చేసుకున్న ప్రతి అలంకారం, పూస్తున్న ప్రతి పువ్వు నా కోసమే, నా అందం కోసమే అనుకుంది. వారం తర్వాత వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారమ్మాయి, చూద్దాం అనగానే తండ్రిని అతనే ఒప్పిస్తాడు అనుకుంది. కానీ సగం ఉత్సాహం చల్లబడింది. మరొక వారం గడిచింది. మోగగా బ్యాంకు కిటికీల వంక, లోపల తిరుగుతున్న ఫ్యాన్స్ వంక, పైన అతను ఉండే గది వంక అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూస్తూ గడిపేది. అందని వాటి జోలికి పోవటం ఏమిటి? బంగారం లాంటి పిల్లాన్ని వదులుకుంటారా? మన ఎదురింటి వాళ్ళు ఎప్పుడో కాపు వేశారు.
పిల్ల బావుండదని సందేహించారట మొదట. 1,00,000 రూపాయల కట్నం, బోలెడంత సామాను. ఇవన్నీ మనం ఎక్కడ తేగలం? ఇప్పుడు ఒప్పుకున్నారట. సహం అసూయగా, సహం నిస్సహాయంగా తల్లి చెప్తోంది పక్కింటి మాణిక్యమ్మకు. అయ్యో, బంగారం లాంటి పిల్ల మన అమ్మాయి. పోన్లే, దేనికైనా ప్రాప్తం ఉండాలి వదినా. ఒక గ్లాసు కాఫీ పొడి వెయ్యి పోతా అంటూ లేచిందామె. గదిలో గోడ కానుకొని కూర్చుని ఉంది భార్గవి. అన్నీ వినపడుతున్నాయి. ప్రతి మాట ఆమెలో గుచ్చుకుంటోంది. ఎదురుగా ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి పటం వంక చూస్తూ కూర్చుంది. కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. పెళ్లివారొచ్చి చూసిపోయి సంబంధం తప్పిపోయిందని తెలిసిన ప్రతి మధ్యతరగతి ఆడపిల్ల మర్నాటి నుంచి మళ్ళీ మామూలుగా ఉండాలి. బాధపడుతున్నట్లు తెలియకూడదు. తప్పదు. నన్నక్కర్లేదన్నారు అని దుఃఖపడి ఎదుటి వాళ్లకు ఆ బాధ చాటుతామేమోననే భయం. కానీ ఎవ్వరికి చెప్పలేనిది, ఆమెలో రగిలిపోతున్నది ఒకటే ప్రశ్న. ఏ రకంగా ఎదురింటి సరోజ తనకన్నా గొప్పది? ఒక డబ్బేనా ముఖ్యం? ఈ ఆలోచనకు చాలా కారణాలున్నాయి. వాళ్ళిద్దరూ ఎదురు బొదిరిళ్లలో పెరిగారు. పట్టు పరికిణి కట్టుకుని ఎలుగుతోక జడేసుకొని ఢామ్మని జారి పడిపోయి ఏడుస్తూ పోయే సరోజకు పొందిగ్గా నిదానంగా బారెడు జడలో కనకాంబరం పూలతో మెరిసే కళ్లతో మెదిలే భార్గవికి ప్రతి క్షణము తెలియని పోటీ. ప్రతి విషయంలో భార్గవిదే పైచేయి. మీ పిల్ల మా ఇంట్లో పుడితేనా అనేది సరోజ తల్లి. ఏ కోశాన స్త్రీయత్వం లేకుండా గడేకారిలా పెరిగింది సరోజ. ఓణే నిలవదు. అలంకరణలో ఎక్కడా సౌలభ్యం లేదు. కానీ భార్గవిలో అందం ఉంది. ఆమె రసపిపాస ఆమెలో తెలియని సౌకుమార్యాలు మొగ్గ తొడిగించేది. అందుకే భార్గవిని చూస్తే ఎందుకో తెలియని కోపం సరోజకు. అది ప్రతి మాటలో వెల్లడించేది. ఆమె అసూయను బయటకు చెప్పకపోయినా చాలా గర్వపడేది భార్గవి. కానీ ఈనాడు తన సర్వస్వం ఆమెకున్న డబ్బు ముందు ఎందుకు పనికిరానివైపోయాయన్నమాట. చేదు నిజం అపశృతిలా స్పందించింది ఆమెలో. ఆనాటి కన్నీళ్లు, ఆ బాధ ఈనాటికి మర్చిపోలేదు. మీ తోట, మీ దొడ్డి, మీ ఇల్లు ఎంత అందంగా అట్టే పెడతారమ్మా. మా బాబుగారు ఎప్పుడు మెచ్చుకుంటారు. మర్నాడు బ్యాంకు ప్యూన్ ఏదో మాటల్లో అమ్మకు చెప్తున్నాడు. ఏదోలే నాయనా, ఇవన్నీ ఎవరికి కావాలి? హోదాలు, కట్నాలు కావాలి. ఆ ఎడ్డి మొడ్డి స్వరూపాన్ని చేసుకుంటున్నాడుగా, అనుభవించమను అని మూతి 3 వంకర్లు తిప్పి లోపలికి వచ్చేసింది అమ్మ. రంగరంగ వైభవంగా ఆమె ఎదురుగానే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి అమ్మాయి పెళ్ళయింది. మర్యాదగా ఉండదని అమ్మా నాన్న వెళ్ళారు. కానీ గుమ్మం కదలలేదు భార్గవి. పెళ్లికి రాలేదేం? 3 నిద్రలకు వెళ్తున్నాము, చెప్పిపోదామని వచ్చాను. ఫెళఫెళలాడే పట్టు చీరతో లోపలికి వచ్చింది సరోజ. తలలో చేమంతి పూలు, చేతి నిండా రకరకాల గాజులు, మెళ్ళో పేరు తెలియని నగలు. కానీ పెళ్లి కళ్ళ బాగుంది అనిపించింది భార్గవికి. ఈ నెక్లెసేనా? మా వారు తనే సెలెక్ట్ చేశారు, బాగుందా అని ముందుకు వంగింది. నీలి రాళ్ల నక్షత్రాల నెక్లెస్ బాగుంది. కానీ మెడలేని సరోజ మెడలో అడ్డంగా పడిపోయింది. అదే నాకైతేనా? ఆలోచించలేకపోయింది భార్గవి. అమ్మతో మాట్లాడి మా ఇంటికి రా, నేను వచ్చిన తర్వాత అని కేకేసిపోయింది సరోజ. ఆమె ప్రతి అడుగులోనూ నీకన్నా నేను గొప్ప, గెలిచాను చూసావా అన్న భావం కనిపిస్తూనే ఉంది. బాగుండదని శ్రావణ మంగళవారం నోములకు వెళ్ళింది భార్గవి పేరంటానికి. ఆ ఎదురింటి భార్గవిని కూడా ఇద్దామని ప్రయత్నించారట మా అల్లుడికి. మన ఎదురుగా బయటపడలేండి. వాళ్ళిచ్చే ముష్టి 3 కాసుల బంగారానికి, 3,000 కట్నానికి ఇంత రాజా లాంటి సంబంధం తెద్దామనా? ఏం చూసి? ఆ తళుకు బెళుకులు చూసి చేసుకోవలసిందే. సరోజ తల్లి పేరంటాళ్ల మధ్య అంటున్న మాటలు విని గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చేసింది భార్గవి. గుండెల్లో దుఃఖం, కళ్ళు ఎర్రబడ్డాయి. డబ్బు డబ్బు డబ్బు, ఇది తప్ప మరేం లేదా? కచ్చా కోపం. ఏం చెయ్యాలో తెలియక తులసి ఆకులన్నీ దూసిపోసింది. అయ్యో అయ్యో, అదేం పనే? తల్లి తిట్లు ప్రారంభించింది. పిలిచారు కదా అని వెళ్ళామా, మన్ని ఎత్తి పొడిచింది ఆవిడ. 4 పెట్టొచ్చాను. చెప్పొద్దు, ఎవరి గొప్ప వాళ్ళది. సరేలే, డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగొస్తుందంటారే, అట్లాగే తెచ్చుకున్నాడు నీ అల్లుడు అని దులిపేశాను. మండిపోయిందనుకో. సరే, ఆ తులసాకు మాల కట్టు, దేవుడి మెళ్ళో అన్నం వేద్దాం, పౌర్ణమి కూడా అంటూ లోపలికి వెళ్ళిపోయింది తల్లి. మౌనంగా ఆమె చెప్పిన పని చేసింది. దేవుడి మెళ్ళో మాల వేసింది. ప్రతి ఆకులో ఆమె కన్నీటి బొట్లు ఐక్యమైపోయాయేమో.
ఆనాటి నుంచి భార్గవి చదివే ధ్యాసగా పెట్టుకుంది. 2-3 సార్లు అతను సరోజ భర్తగా ఎదురుపడ్డా పలకరించలేదు. ఉద్యోగస్తురాలయ్యింది. మళ్ళీ ఎప్పుడూ ఏడవలేదు భార్గవి. ఏడవవలసిన అవసరం తెచ్చుకోలేదు. కానీ ఈనాడు దుఃఖపడుతోంది 38 ఏళ్ల భార్గవి. కారణం? ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చింది భార్గవి. ఆఫీసుకు దగ్గరగా ఇల్లుందని తెలిసి స్నేహితురాలతో చూద్దామని వెళ్ళింది. ఈ కొంప మనకేం సరిపోతుంది, కాస్త పెద్ద ఇల్లు చూడండి, ఆఫీసు వాళ్ళు ఇస్తున్నప్పుడు కక్కుర్తి దేనికి? ఎవరో ఇల్లాలు సాగదీస్తూ మాట్లాడుతోంది లోపల. ఎవరో తమ్మబోటి వాళ్లే. నయం ఆవిడకి ఇల్లు నచ్చలేదు అనుకుంటూ ఉండగానే బయటకు వచ్చింది ఆవిడ. గోడ కానుకొని నిలబడ్డ భార్గవి నిర్ఘాంతపోయింది. సరోజ లావుగా విచిత్రంగా తయారైంది. ముడేసుకుంది. అసలు వయసు కన్నా 10 ఏళ్లు పైబడ్డట్లుంది. అదే అశ్రద్ధ ఒంటి మీద. ముక్కు మీదకు జారిన కుంకుమ, చెదిరిపోయిన కుచ్చిళ్ళు, నలిగిపోయిన చీర, మరింత మోటుగా తయారైన చేతులు, రవ్వల నగలు. ఎవరది? నువ్వా భార్గవి? ఏమండోయ్ భార్గవి! ఒక్క అరుపరిచింది. ఇరకాటన పడింది భార్గవి. లోపల నుండి బయటకొచ్చాడతను. పొడుగ్గా హుందాగా అలాగే ఉన్నాడు. కొంచెం జుట్టు నెరిసింది. హలో అంటూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. తల ఉంచుకుంది భార్గవి. అతని చూపులు ఈ ఇద్దరు ఆడవాళ్లను తూచి లెక్క కడుతున్నాయి. సరేహ పాదండి. గబుక్కను వెళ్ళి కారెక్కింది సరోజ. వెనక్కు తిరిగి చూసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడతను. ఎవరే వాళ్ళు ఇంత ఆపోజిట్ పెయిర్? స్నేహితురాలు కుదుపుతూ అడిగింది. ఏమని చెప్తుంది భార్గవి? ఆ మర్నాడే ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చింది. ఇంట్లో చేరిన 2వ రోజు తెలిసింది. ఎదురింటి బంగళాలో సరోజ ఆమె భర్త చేరారని. పట్టించుకోకూడదని అనుకుంది భార్గవి. ఒంటరితనం, సరిపోయే డబ్బు ఆమెలోని కళాకారునిని నిద్రలేపాయి. ఆ పనికిరాని పాత కొంపను చక్కటి కుటీరంలా తీర్చిదిద్దింది. అక్కడొక మనీ ప్లాంట్, ఇక్కడొక మల్లెతీగ, బుల్లి తోట. 4 నెలల తర్వాత ఒక ఆదివారం మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. పరదాకు కట్టిన గంటలు మృదువుగా మోగుతున్నాయి. గాలి దుమారల్లా వచ్చి పడింది సరోజ. అసలు నీ ఉద్దేశం ఏమిటి? కూర్చుంటూ అంది. ఏమిటి? అర్థం కాకుండా అడిగింది భార్గవి. ఎదురింట్లో చేరి ఈ రంగేళి రాణి వేషాలన్నీ ఏమిటి? నా మొగుడిని నాకు కాకుండా చేయాలనేనా? ఏమిటి నీ ఉద్దేశం? ఇల్లు సర్దటం నేర్చుకోరాదు ఆవిడ్ని చూసి? మనిషి అంటే అలా ఉండాలి. అంత వయసే కనపడదు. ఎందుకు నీకేం తక్కువైంది అని ఒంటి మీద శ్రద్ధ ఉండదు. చి! ఆ ఇంటి ముందు మన ఇల్లు తలుచుకుంటే అశుద్ధంలో అడుగు పెట్టినట్టుంది. ఇవన్నీ నా మొగుడు మాట్లాడే మాటలు విన్నావా? అయినా గడే కారిలా 38 ఏళ్లు పైబడ్డా పెళ్లి గిళ్ళి లేకుండా ఇంత అందంగా అలంకరించుకుంటూ వృద్ధ కన్యలా తిరుగుతూ ఎదుటి వాళ్ళ కాపురాలు పాడు చేయకపోతే ఎవడో ఒకడు గంటకు తగ్గ బొంతను కట్టుకోవచ్చుగా అని కంకర్రాళ్ల లాంటి మాటలు గుమ్మరించిపోయింది సరోజ. ప్రపంచమంతా ఏకమై నీకు వయసైపోతోంది అని జ్ఞాపకం చేసినప్పుడు ఏడవని భార్గవి. ఎదుటి మగవాళ్ళన్న వెకిలి మాటల్ని లెక్క చెయ్యని భార్గవి. ఇంటా బయట తన వ్యక్తిత్వంతో నిలబడ్డ భార్గవి. తన లోకాన్ని తాను సృష్టించుకొని అందులో ఆనందపడే భార్గవి. మొదటిసారిగా చాలా రోజుల తర్వాత వృద్ధ కన్యవు అంటూ సరోజ తిట్టిన తిట్లకు వెక్కి వెక్కి ఏడ్చింది. కొమ్మను ఊగే రోజా పువ్వు, ఆకుచాటు మందార పువ్వు, ముంగిట్లో ముగ్గు, ఎదురింటి భవనపు యజమాని ఒక్కటే ప్రశ్నించాయి మౌనంగా. అంత తులసి మొక్క మీద మోజున్నవాడివి గంజాయికి ఏమని అమ్ముడిపోయావు మేనేజరు అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.